నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్తున్నారు. 3 రోజుల పాటు చైనాలో పర్యటిస్తున్నారు. మరి షీ జిన్పింగ్తో కలవబోతున్నారు. చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరి ఈ ప్రభావం ఈ 2 అగ్రదేశాధినేతల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? వీటి ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉంటుంది? పర్టికులర్గా భారత్పై ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉంటాయా? దీనికి తోడు తాజాగా ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? ఈ అంశాన్ని గురించి కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO సీనియర్ పాత్రికేయులు సాయికృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకి వెళ్తున్నారు. కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది. వీళ్ళిద్దరూ కలుస్తున్నారంటే ఏదో సంథింగ్ బిగ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ అనేటువంటి ఒక ఇండికేషన్ వస్తుంది. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం? డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు సంబంధించి మనం చాలా రోజుల నుంచి అంటే రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ చైనాకి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. అండ్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా విస్మయానికి గురి చేసే విధంగా టారిఫ్ వార్ ప్రకటించారు. అన్ని దేశాల మీద టారిఫ్స్ యుద్ధం ప్రకటించారు. అన్ని దేశాల మీద దిగుమతికి సంబంధించినటువంటి అమెరికాకు వచ్చేటువంటి గూడ్స్ మీద టారిఫ్స్ వేయడం జరిగింది. సో చైనా అందులో ఎక్కువ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఆఫ్కోర్స్ చైనా దాన్ని ఓవర్కమ్ అయ్యింది. చైనా ఏం పెద్దగా పట్టించుకోలేదు. సో అయితే షీ జిన్పింగ్ని కలవడం కోసం యాక్చువల్లీ ఎప్పటి నుంచో కలవాల్సింది ఉండే. డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలతోటి ఏదో ఒక రీతిలో టారిఫ్స్కి సంబంధించి ఒక ఒప్పందాలు ఏవో చేసుకుంటూ వచ్చాడు. కొన్ని నంబర్స్ తగ్గించడము, పెంచడము ఏవో బయలెటరల్గా చేసుకుంటూ వచ్చాడు. కానీ చైనాతో చేసుకోలే ఇప్పటిదాకా. సో చైనాతోటి ఈ టారిఫ్స్ విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు జరగాల్సింది ఉండే. కానీ ఇరాన్ వార్ మొదలైన తర్వాత నిజానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ని కలవడం కోసం ఒక లీవర్ ఉండాలి కదా, ఏదో ఒక ఒత్తిడి, ఒక ప్రెషర్ పాయింట్ క్రియేట్ కావాలి కదా. ఆ ప్రెషర్ పాయింటే ఇరాన్ వార్ అని కూడా కొంతమంది చెప్తారు. సో ఇరాన్ యుద్ధాన్ని బికాజ్ ఎందుకంటే ఇరాన్ నుంచి చైనాకి ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. చైనా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. లార్జెస్ట్ ఇంపోర్టర్ చైనానే ఇరాన్ నుంచి తీసుకునేది. ఇరాన్ మీద శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ ఆయిల్ని చైనా కొనుగోలు చేస్తుంది. కాబట్టి నిజానికి ఇరాన్ని చైనాని రెండింటిని ఇరుకున పెట్టడం కోసమే హార్ముజ్ని బ్లాకేట్ చేస్తూ ఇరాన్ ప్రయత్నం చేస్తుంటే ఇరాన్ నుంచి రాకపోకలు మొత్తం మేము బ్లాక్ చేస్తామని చెప్పేసి ఈయన డొనాల్డ్ ట్రంప్ కూడా బ్లాకేట్ నిర్వహిస్తూ ఉన్నారు. మనకు తెలుసా విషయం. సో దీనికి కొన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. డొనాల్డ్ ట్రంప్ ఈ చైనాకి వెళ్తున్నారు. ఈ 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య 3 రోజుల పర్యటన ఉంది. ఈ 3 రోజుల పర్యటనలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కీలకమైనటువంటి చర్చ. ఇందులో మేజర్గా ఇరాన్ యుద్ధం గురించి ఎటువంటి ప్రస్తావన వస్తుంది, అండ్ ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు ఏం ప్రతిపాదిస్తారు. మీరు కొనుగోలు చేయొద్దు అని ప్రతిపాదిస్తే గనక చైనా కొనుగోలు చేయకుండా ఆగుతుందా, చైనా ఆల్టర్నేట్స్ ఏం చూసుకుంటుంది, ఇది ఒక కీలకమైన అంశం. ఓవరాల్గా మనం మామూలుగా ప్రపంచ వాణిజ్యాన్ని చూస్తే ఆయిల్ ఎలా ఉంటుందంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ అనేది ఎంత ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుందో ఆ ప్రొడక్షన్ అంటే డిమాండ్కి అనుగుణంగా సప్లై ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు. రేట్లు ఎప్పుడు పెరగడాలు తగ్గడాలు ఏముండవు. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉందనుకోండి రేట్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు అదే మనం చూస్తున్నాం. సప్లై తక్కువ అంటే ఏంటి, హార్ముజ్ బ్లాక్ అవ్వడంతో ఈ ప్రాంతం నుంచి షిప్స్ ఏవి బయటకు రాలేకపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన షిప్స్ని ఇరాన్ ఆపుతోంది, ఇరాన్ షిప్స్ని అమెరికా ఆపుతోంది. సో హార్ముజ్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఆయిల్ ఇది కూడా రానప్పుడు సప్లై లేదు కాబట్టి డిమాండ్కి అనుగుణంగా సప్లై లేదు కాబట్టి ఆటోమేటిక్గా క్రూడ్ ప్రైసెస్ పెరుగుతాయి. అట్లా పెరుగుతూ రోజుకు మనం చాలా ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చైనాకి చెబితే, ఒకవేళ చైనా అంగీకరిస్తే, నేను చెప్పేది చైనా అంగీకరించింది అనుకోండి, ఇరాన్ నుంచి మేము కొనము అన్నారు అనుకోండి, చైనాకి ఇంకేదో గొప్ప ఆఫర్ డొనాల్డ్ ట్రంప్ ఇవ్వచ్చు కాక, మీకు టారిఫ్స్ అసలు వేయము, టారిఫ్స్ తక్కువనే పెడతాము, అన్ని దేశాలతో పాటే మీకు కూడా పెడతాము, ఇంతకుముందు మీరు ఎలాగైతే ఎక్స్పోర్ట్ చేశారో అలాగే ఎక్స్పోర్ట్ చేయండి అమెరికాకి అని చెప్పి ఇరాన్ని మీరు ఆయిల్ తీసుకోవద్దు అన్నారు అనుకోండి. ఊకే నేను జస్ట్ హైపోథెటికల్గా చెప్తున్న మాటలు. ఇవన్నిటిని చైనా అంగీకరిస్తుందని చెప్పట్లేదు, అంగీకరించకపోవచ్చు, ఏమైనా కావచ్చు. అయితే ఒకవేళ చైనా కనుక నంబర్స్ ఇరాన్ నుంచి కొనేటువంటి ఆయిల్ని కొంత తగ్గించుకున్నా కానీ చైనా ఎక్కడి నుంచో ఆధారం కొనుక్కోవాలి కదా. వాళ్ళు ఇప్పుడు రష్యా నుంచి తీసుకున్నారు అనుకోండి, రష్యా నుంచి ఇప్పుడు భారత్ 40% ఆయిల్ని తీసుకుంటుంది. బికాస్ హార్ముజ్ బ్లాకేడ్ ఉండడం వల్ల మనం 40% రష్యా నుంచి తీసుకుంటున్నాం.
ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది, సౌదీ అరేబియా నుంచి చైనా తీసుకోవడం మొదలుపెట్టింది అనుకోండి. సౌదీ అరేబియా ప్రొడ్యూస్ చేస్తున్న దాంట్లో కొంత ఇండియాకి ఇస్తుంది, కొంత యూరోప్కి ఇస్తుంది. ఇప్పుడు చైనా కూడా వచ్చింది అనుకోండి, డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది అన్నప్పుడు మళ్ళీ రేట్లు పెరుగుతాయి, మళ్ళీ స్కేర్సిటీ, మళ్ళీ క్వశ్చన్, ఇదంతా వస్తుంది. అప్పుడు ఎవరికి నష్టం? ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కొంటున్నారో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి నష్టమే కదా. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరు? ఇప్పుడు ఇండియా. సో ఇండియాకి కొంచెం ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. చైనా, ఒకవేళ చైనాకి అండ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్కి మధ్య ఈ ఇరాన్ వార్ నేపథ్యంలో ఆయిల్కి సంబంధించినటువంటి ఏదైనా క్లారిటీ వస్తే ఇదొక పరిణామం. ఇది జరుగుతుందా లేదా మనం చూద్దాం. ఇక రెండో అంశం ఉంది ఇందులో. సో బేసికల్లీ గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళేటువంటి ఆయిల్కి సంబంధించి ఇది ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు ఒక సూచన చేశారు, గోల్డ్ కొనొద్దు అని చెప్పి. लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దు అన్నారు. అండ్ ఇంకోటి, ఫారిన్ టూర్స్కి వెళ్ళొద్దు అన్నారు. ఆయిల్ సంక్షోభం ఉంది కాబట్టి స్కేర్సిటీ, మనం ఎక్కువ అవసరానికి తగ్గట్టుగా ఆయిల్ ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయొద్దు అనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సో ఎక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ చేయకండి మీరని అర్థం. నథింగ్ బట్ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించండి అని, రైట్? సో ఎందుకన్నారు ఈ మాట అని అంటే కనుక, దీనికి ఫారెక్స్ రిజర్వ్స్ గురించి మాట్లాడారు ఆయన ప్రసంగంలోనే. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి అని చెప్పారు. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? బేసిక్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఆయిల్ డాలర్లో కొనుక్కుంటాము. దానికి ఒక కథ ఉంది, నేను చెప్తాను. అండ్ గోల్డ్ కొంటున్నాము. గోల్డ్ $72 బిలియన్ గోల్డ్ ప్రతి సంవత్సరం మనం తీసుకుంటాం. నిజానికి అది ప్రతి ఏడు పెరుగుతోంది. గోల్డ్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే 2022లో $46.17 బిలియన్ కొనేవాళ్ళం మనం, అంటే దిగుమతి చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 2023కి వచ్చేసరికి కొంచెం తగ్గింది, $35 బిలియన్ వచ్చింది. 2024లో $45.54 బిలియన్, 2025లో $58.01 బిలియన్, ఇప్పుడు 2026లో $71.98 బిలియన్. అంటే పోయిన సంవత్సరం $58 బిలియన్ కొంటే ఈసారి 71.98, ఆల్మోస్ట్ $72 బిలియన్ గోల్డ్ మనం కొంటున్నాం. గోల్డ్ కొంటే, ప్రజలు గోల్డ్ కొనుక్కుంటే ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏంటి అంటే, గోల్డ్ మనం కొనాలి అని అంటే డాలర్స్లో మనం వెచ్చించాలి, రైట్? మనకు డాలర్స్ కావాలి. కన్జ్యూమర్స్ కాదు, ప్రభుత్వం నుంచి మన ట్రేడ్ కదా ఇదంతా. గోల్డ్ తీసుకుంటున్నామంటే డాలర్స్లో కొనుక్కుంటున్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, ఇప్పుడు మనం ఎక్కడికైనా ఫారిన్ టూర్కి వెళ్ళాము, లేదా అమెరికాకి వెళ్ళామండి, డాలర్ కావాలి నాకు అంటే ఏం చేస్తాం? మనము రూపాయలు ఇచ్చి డాలర్ తీసుకుంటాం, రైట్? $95 ఎంతనో, ఆ నెంబర్ ఎంత ఉంటే అంత, $95 ఇస్తే $1 ఇస్తారు వాళ్ళు, ఎక్స్చేంజ్ రేట్స్ ప్రకారం ఇస్తారు, అంతే కదా. అంటే అర్థం ఏంటి? నీ రూపాయలని ఇస్తున్నావు, డాలర్ని కొనుక్కుంటున్నావు. ఇట్ ఈస్ మారకమే. ఈ మధ్యలో ఉండే ఎక్స్చేంజ్ వాళ్ళకి ఏంటి లాభము? ఎంతో కొంత మధ్యలో కమిషనే లాభం, అంతే కదా. నథింగ్ బట్ నీకు అమ్మేస్తున్నాడు డాలర్ని, నువ్వు కొనుక్కుంటున్నావు, అంతే కదా. నథింగ్ బట్. సో డాలర్ కొనుక్కుంటున్నావు, డాలర్ తీసుకుంటున్నావు అంటే డాలర్ డిమాండ్ ఎక్కువ ఉంది. సో $72 బిలియన్ ప్రతి సంవత్సరానికి గోల్డ్ రూపంలో మనము విదేశీ మారకము మనం తీసుకుంటున్నాం, మనం కొంటున్నాం, కరెన్సీ తీసుకుంటున్నాం, డాలర్ కొంటున్నాం. అంటే డాలర్లో కావాలి అన్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటావు? ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి ప్రతి దేశానికి. మన దేశానికి ఫారెక్స్ రిజర్వ్స్ అని ఉంటాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని ఉంటాయి. ఆ రిజర్వ్స్లో నుంచి, మన వాల్ట్స్ నుంచి, మన దగ్గర నుంచి ఉన్నటువంటి ఫారెక్స్ని మనం వెచ్చించి మన ట్రేడ్ నిర్వహిస్తున్నాం. సో అట్లా ప్రతి నెల, ప్రతి వారము మనకు ఎంత భారం పడుతుందంటే, ఒక ఎకనామిక్ టైమ్స్లో రాసిన నెంబర్ ప్రకారం చూస్తే ప్రతి వారం సుమారుగా ఇప్పుడున్న క్రైసిస్ సిచ్యువేషన్లో గోల్డ్ మిగతా అన్నిటితో మనం ఆయిల్ కూడా ఎక్కువ, ఆయిల్ $300 బిలియన్ మనం ప్రతి సంవత్సరం వెచ్చిస్తాం, డాలర్స్ కావాలి. సో $7 బిలియన్ పర్ వీక్ ఫారెక్స్ తగ్గుతోంది మనది.
మన దగ్గర ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్లో డాలర్ ప్రతి వారము $7 బిలియన్ వరకు తగ్గుతుందంట. అంటే ఆ లెక్కేసుకుంటూ చూడండి, మన మొత్తం ఫారెక్స్ రిజర్వ్స్ మనకి ఎంత ఉన్నాయి అని అంటే ఇవాళ ఉన్నవి $700 బిలియన్ వరకు ఏమో ఉన్నాయి ఫారెక్స్ రిజర్వ్స్. సో అవి రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి. నీకు ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి అని అంటే నీ డాలర్ అనేది డినామినేషన్, డాలర్ అనేది తగ్గుతుంది అని అన్నప్పుడు, అంటే నీ రూపాయిని ఇస్తున్నావు, డాలర్ని కొంటున్నావు అన్నప్పుడు డాలర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది. సో మనం మాత్రమే కాదు, అన్ని దేశాలు డాలర్లోనే ఈ ఆయిల్ కొనుక్కుంటాయి. సో డాలర్ వినిమయం పెరుగుతున్న కొద్దీ, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ నీ రూపీ వీక్ అవుతూనే ఉంటుంది. డాలర్ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటుంది, రూపీ వీక్ అవుతూ ఉంటుంది. నువ్వు రూపీ వీక్ అవుతున్న కొద్దీ ఇన్ఫ్లేషన్ వస్తుంది భారతదేశంలో, ధరలు పెరుగుతాయి విపరీతంగా. సో సామాన్యుడి పైన పెను భారం పడే అవకాశం ఉంది. ధరలు పెరగడానికి దీనికి లింక్ ఉంది. సో అందుకే మనం గోల్డ్ కొనడం ఆపేసామనుకోండి, సో డిమాండ్ తగ్గితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఇంపోర్ట్స్ తగ్గాయి అని అంటే ఆటోమేటిక్గా మన ఫారెక్స్ రిజర్వ్స్ మిగులుతాయి. సో అట్లా అనమాట. ఇది ఒక పెద్ద నెక్సెస్, ఒక రకంగా పెద్ద ఒక వలయం లాంటిది ఇది. సరే, ఇప్పుడు మనం డాలర్లోనే కొనాలా? దీనికి ఒక నేపథ్యం ఉంది. అసలు ఎందుకు డాలర్లో కొనాలి అనే దానికి నిజానికి ఇది అమెరికా చేసినటువంటి పని. అమెరికా నిక్సన్ అని అమెరికా అధ్యక్షుడిగా ఉండేది. అమెరికా అధ్యక్షుడు 70s ఉన్నటువంటి వ్యక్తి నిక్సన్, రిచర్డ్ నిక్సన్ అంటారు. ఆ నిక్సన్ ఏం చేశారంటే అంతకు ముందంతా కూడా అమెరికాకి సంబంధించి, అమెరికా సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్కి సంబంధించి డాలర్ని స్టాండర్డైజ్ చేసే క్రమంలో అప్పుడు ఏం చేశారంటే బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ అంటారు. ఆ అగ్రిమెంట్లో ప్రకారంగా గోల్డ్ అండ్ డాలర్ రెండింటిని పెగ్ చేసి పెట్టారు. పర్టికులర్లీ ఇన్ని ఔన్స్ల గోల్డ్కి ఇంత అది ఉండాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, దాని డీటెయిల్స్ చెప్తాను. 1 ounce గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు $35. ఇట్లా ఒక నిర్ధారించారు అన్నమాట బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్లో. 1 ounce గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు $35. 1 ounce అంటే ఎంత? 28.3 grams. ఓకే, 28.3 grams అంటే 2 తులాల 88, అంటే వాడు ఆల్మోస్ట్ 3 తులాలు, సుమారుగా 3 తులాల దగ్గర. 3 తులాలకి $35 అని పెట్టారు. అదో లెక్క సుమారుగా. సో అది ఫస్ట్ బ్రెటన్ వుడ్ అగ్రిమెంట్ టైంలో చేసింది ఇది, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. క్రమక్రమంగా అంటే పాయింట్ ఏంటంటే గోల్డ్ డాలర్ ఏంటి లెక్క అంటే పెగ్ అవడం అంటే గోల్డ్ ఎంత ఉంటుందో, మన ప్రతి దేశం దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, ఎంత గోల్డ్ ఉందో అంత కరెన్సీ ప్రింట్ చేయాలి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని దానికి ప్రపోర్షనేట్గా కరెన్సీ ప్రింటింగ్ ఉండాలి. నీ గోల్డ్ రిజర్వ్స్ లేకుండా నువ్వు కరెన్సీ ప్రింట్ చేసావు అనుకోండి, కరెన్సీ విపరీతంగా ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ వస్తుంది. పేపర్లు ఉంటాయి, వాల్యూ ఉండదు. సో వాల్యూ పడిపోతుంటుంది అన్నట్టు. సో పేపర్లు కాదు లెక్క కదా. అప్పుడు యుఎస్ ప్రభుత్వము వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులు నడుస్తూ వచ్చిన తర్వాత చాలా యుద్ధాలు వచ్చాయి, వియత్నాం వార్ జరిగింది, చాలా కరెన్సీ ప్రింట్ చేశారు, ఇబ్బడిగా అసలు అనీవెన్గా కరెన్సీ వచ్చింది. దీన్ని ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక టైంలో 71లో రిచర్డ్ నిక్సన్ ఏం చేశాడంటే ఈ గోల్డ్ అండ్ డాలర్ రెండిటికి ఈ పెగ్ అయి ఉన్న నేపథ్యంలో వీటిని వేరీ చేశాడు. దాన్నే నిక్సన్ షాక్ అంటారు. అటు గోల్డ్తో సంబంధం లేదు, మేము డాలర్ ప్రింట్ చేసుకుంటాం అన్నాడు. సరే, అయినా కానీ ఇన్ఫ్లేషన్ వాళ్ళకి ఎందుకు రాలేదు, ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ప్రింట్ చేస్తున్నా. అప్పుడే ఇంకో నిర్ణయం జరిగింది. 1974లో అమెరికా ఏం చేసిందంటే సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది. సౌదీ అరేబియా అమెరికా మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి అని అంటే అప్పటికే ఆయిల్ రిజర్వ్స్ అంతా గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ నిజానికి. సో సౌదీ అరేబియా ఏం చేసిందంటే అమెరికాతో ఒప్పందంలో ఏం రాసుకున్నారంటే మీరు ఆయిల్ అమ్ముతారు కదా అన్ని దేశాలకి, ఈ ఆయిల్ని డాలర్లలో అమ్మండి, డాలర్లు కొనుగోలు చేసేలాగా ఒక పద్ధతి పెట్టండి. పెట్రో డాలర్ అగ్రిమెంట్ అంటారు దాన్ని. సో పెట్రోల్కి డాలర్కి లింక్ చేశారు. సో మీరు ఎవరికి అమ్ముకున్నా డాలర్లో తీసుకోండి డబ్బులు. ఆ డాలర్లు ఏం చేస్తారంటే మా ట్రెజరీలో పెట్టుకోండి, అమెరికన్ ట్రెజరీలో పెట్టుకోండి, మేము మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. సో గల్ఫ్ దేశాలన్నిటికీ సెక్యూరిటీ మేము చూసుకుంటాం. ఫస్ట్ సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంది, తర్వాత యుఏఈ చేసుకుంది, తర్వాత అన్ని దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. సో ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా వాళ్ళ ఆయిల్ని ప్రపంచ దేశాలకు అమ్ముతున్న ప్రతి నేపథ్యంలో వాళ్ళు డాలర్లలోనే తీసుకుంటారు. అదే అమెరికాకి లాభం. అమెరికాకి ఏంటి, ఆ డాలర్లని అమెరికన్ ట్రెజరీలో పెడతారు కాబట్టి అమెరికాకి ఆయిల్ ప్రతి ఒక్కటికి అవసరమే. ప్రపంచం మొత్తం కూడా అందరికీ పవర్, ఈ కావాల్సిందే, ఎనర్జీ కావాల్సిందే. సో అది ఖచ్చితంగా గల్ఫ్ దేశాల నుంచే తీసుకుంటారు. సో డాలర్లోనే కొనుగోలు చేస్తారు. ఇంకేముంది, డాలర్ ఎప్పటికీ నష్టపోకుండా ఇదొక ప్రక్రియ ఉపయోగపడుతూ వచ్చింది. అండ్ డాలర్ ఓన్లీ పెట్రోల్కే మాత్రం వర్తించకుండా
ఇంటర్నేషనల్ కరెన్సీగా మారిపోయింది. అది స్టాండర్డైజ్డ్ కరెన్సీగా. మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా డాలర్స్లోనే కొనుగోలు చేయడము, అటు యూరోపియన్ కంట్రీస్ని అలాగే చేశారు, అటు ముఖ్యంగా జపాన్ లాంటి దేశాలని కానివ్వండి, అన్ని దేశాలు కూడా డాలర్లోనే మారకం చేయడం మొదలుపెట్టాయి. డాలర్ని స్టాండర్డ్ కరెన్సీగా తీసుకోవడం మొదలుపెట్టాయి. సో డాలర్ ఏ రోజు క్షీణించలేదు. సో డాలర్ ఎప్పుడు బలంగానే ఉంటూ వచ్చింది. వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా కరెన్సీని ప్రింట్ చేసినప్పటికీ, ఇబ్బడి ముబ్బడిగా వార్ల కోసం ఖర్చులు చేసినప్పటికీ, అసలు ఎటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోయినప్పటికీ వాళ్ళ కరెన్సీ ఎందుకు పడిపోలేదంటే డాలర్ గ్లోబల్ కరెన్సీగా మారడం వల్ల. ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి డీడాలరైజేషన్ జరుగుతోంది. అంటే అందులో బ్రిక్స్ కరెన్సీ ఒకటి రావాలని, ఎవరికి వాళ్ళు వాళ్ళ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్ చేసుకుంటామని ఇవన్నీ వచ్చాయి. అందులో ఇప్పుడు నేను చెప్పాను కదా, సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకున్నారు 1974లో అని. ఆ ఒప్పందం 50 ఏళ్లకు దాని పీరియడ్ ఉంది. 2024కి 50 ఏళ్ళు ముగుస్తాయి. సో ఆ ఒప్పందాన్ని సౌదీ అరేబియా రెన్యూ చేయలేదు. ఓకే, సౌదీ అరేబియా రెన్యూ చేయలేదంటే అర్థం ఏంటి? మేము డాలర్లోనే కొనాల్సిన వాటిల్లో కూడా కొనుగోలు చేయవచ్చు అని సౌదీ అరేబియా భావిస్తున్నట్టే కదా అర్థం. ఒక మెసేజ్ వెళ్ళింది అమెరికాకి. అండ్ మిగతా దేశాలు కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాయి. ఇదే క్రమంలో జీసీసీ అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని, అంటే గల్ఫ్ దేశాలన్నిటికీ సంబంధించిన ఒక అసోసియేషన్. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే చైనా తోటి వాళ్ళ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నారు. ఓకే, పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ గల్ఫ్లో పర్యటించినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంటోంది. సో జీసీసీ దేశాలతోటి చైనాకు కనుక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే, యువాన్లలో ఆయిల్ ట్రేడ్ అనేది జరిగితే అమెరికన్ డాలర్ కొలాప్స్ అవ్వడం సహజంగా జరిగిపోతుంది. సో అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పెద్ద సంక్షోభం క్రియేట్ చేయాలి. ఒక సంక్షోభం క్రియేట్ చేసినప్పుడు కొత్తవి ఎమర్జ్ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూస్తుంటాం కదా, ఏదైనా మన ఇంట్లో ఏదైనా సంక్షోభ పరిస్థితి ఉన్నప్పుడు, ఏదైనా ఒక కెలామిటీలో ఉన్నప్పుడు కొత్త నిర్ణయాలు చేయరు ఎవరు. ఫస్ట్ ఈ కెలామిటీ నుంచి బయటపడ్డాక ఆలోచిద్దామని అంటారు. సో ఒక కెలామిటీని సృష్టిస్తే కానీ కొత్త నిర్ణయాలు జరగవు. కాబట్టి కొత్త అలైన్మెంట్స్ రాకుండా ఉండడం కోసం ఇరాన్ యుద్ధం జరిగింది. ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం వల్ల ఏం జరిగింది? ఒకవైపు ఇరాన్ చైనాకి ఇస్తోంది ఆయిల్ని, ఎట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాలు ఆయిల్ని అమ్ముకుంటున్న టైంలో చైనాకి దగ్గర అవుతున్నాయి. చైనా కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తోంది. ఈవెన్ భారత్ రష్యా మధ్య ఆయిల్ కొనుగోలు అంతా కూడా మనం రూపాయల్లో చేసుకుంటున్నాం. మనకు ఆ డాలర్కి సంబంధం లేకుండా మనం ఆలోచిస్తున్నాం. ఈవెన్ మన భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఆయా దేశాలు ఎవరికి వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. అమెరికా పాత్ర లేకుండా పోతోంది. సో ఇప్పుడు ఏంటి? ఇరాన్ మీద దాడి చేయడం వల్ల ఒకవైపు చైనాకి వెళ్లాల్సిన ఆయిల్ని ఆపడం జరుగుతుంది. రెండోది ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తున్న టైము. ఇప్పుడు ఒక్కసారిగా మనం ఇంకోటి తీసుకురాలేము. ఈ సంక్షోభ స్థితిలో ఏమవుతుంది? ఫస్ట్ స్కేర్సిటీ క్రియేట్ కాగానే, అంటే ఆయిల్ సప్లై తగ్గిపోగానే డాలర్ వైపు అందరి దృష్టి పోతుంది. ఎందుకంటే మన డాలర్ అవసరం పెరిగింది కదా, డిమాండ్ పెరిగింది డాలర్. ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు ఇచ్చి నేను కొనుక్కోవాలంటే ఇప్పుడు నేను వేరే దాంట్లో ఆలోచించాను. నేను ఫస్ట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మోడల్ ఉందో ఎగ్జిస్టింగ్ మోడల్లోకి వెళ్తానప్పుడు డాలర్ విపరీతంగా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు మీరు ఇరాన్ క్రైసిస్ వచ్చిన తర్వాత, యుద్ధం మొదలైన తర్వాత డాలర్ బలపడింది, రూపీ వీకెన్ అవుతుంది, రూపీ చాలా బలహీనపడింది. సో రూపీ అనే కదా చాలా కరెన్సీలు బలహీనపడతాయి ఈ టైంలో. అండ్ ఇంకోటి ఏమైందంటే ఎప్పుడైనా క్రైసిస్ ఎప్పుడన్నా ఉంది అని అంటే, ఎనీ క్రైసిస్ సిచ్యువేషన్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, FIIs అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వన్స్ ఒక సంక్షోభ స్థితి వచ్చింది అనగానే వాళ్ళు అన్నిటి నుంచి బయట డబ్బులు తీసుకొచ్చేసి అమెరికాలో పెట్టేస్తారు. ఎందుకంటే సేఫ్ కరెన్సీ ఈజ్ డాలర్ అని వాళ్ళ విశ్వాసం. డబ్బున్న అన్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటే వాలటైల్గా ఉన్న మార్కెట్స్ని నమ్మరు. వాలటైల్గా ఉన్న మార్కెట్స్లో డబ్బులు పెట్టడం వల్ల క్రైసిస్లో మనం నష్టపోతాం. కాబట్టి ఆ FIIs అన్నింటినీ తీసుకొచ్చేసి అమెరికాలో పెడతారు. అమెరికాలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు పెంచింది అమెరికా, తగ్గించట్లే. ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే నాకు ఎక్కువ లాభమే వస్తుంది అమెరికాలో, ఇక్కడైతే నేను నష్టపోతాను. నష్టపోవడం కంటే అమెరికాలో పెట్టుకుంటే బెటర్ కదా, నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. సో అందుకే అందరూ సేఫ్ హ్యావెన్ అమెరికా. కాబట్టి FIIs అన్ని ఇన్వెస్టర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోయి అక్కడ పెట్టుకుంటున్నారు. అండ్ అట్ సేమ్ టైం మన డాలర్ల మీద డిమాండ్ పెరిగింది. సో వీటన్నిటితోటి వాళ్ళ మళ్ళీ అమెరికా ఎంత నష్టపోతున్నా, ప్రజలు ఎంత నష్టపోతున్నా, యాజ్ అన్ ఎకానమీ అమెరికా డాలర్ కానివ్వండి, అమెరికాకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అవి ఇవాళ కొంతకాలం పాటు టెంపరీగా స్టేబుల్గా ఉన్నాయి. సో ఇది టెంపరీ మోడలే, ఇది పర్మనెంట్గా ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు. యుద్ధం ఎన్ని రోజులు చేస్తూ ఉంటావు?
కొన్ని రోజులు ఎక్కడో ఆపాల్సిందే కదా. సో ఇప్పుడు చైనాతో అమెరికాకు సంబంధించినటువంటి ఈ టైంలో ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇంకో ప్రతిపాదన కూడా తెచ్చారు ఈ మధ్యకాలంలో. వైట్ హౌస్ తెచ్చిన ప్రతిపాదన ఏంటంటే, మామూలుగా మనం G20 నేషన్స్ అంటాం, అంటే 20 దేశాల కూటమి. G7 అంటాం, ప్రభావవంతమైనటువంటి 7 దేశాల కూటమి. ఇప్పుడు G2 అంటున్నాడు. G2 అంటే ఏంటి? అమెరికా అండ్ చైనా. ఓకే, అమెరికా అండ్ చైనా మన ఇద్దరం మంచి ఫ్రెండ్లీగా మనం మెయింటైన్ చేద్దాం, మిగతా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మేనేజ్ చేద్దాం అనే దగ్గరికి ఇప్పుడు అమెరికా పుష్ చేస్తుంది నెరేటివ్ని. దీనికి చైనా ఒప్పుకుంటుందా అది చూడాలి. అండ్ ఇద్దరు కూడా ఒకరికొకరు కౌంటర్ ప్రొడక్టివ్గా బిహేవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కౌంటర్ ప్రొడక్టివ్గా అంటే రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్ ఉన్నాయి. మనం అంతా అమెరికానే అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు అమెరికా చేసినటువంటి రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్ అన్నింటినీ మీరు చూస్తే కనుక అది చైనాకు కౌంటర్ ప్రొడక్టివ్గా జరిగినవే. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదట పాకిస్తాన్లో రెజ్యూమ్ చేంజ్ జరిగింది. పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నన్ని రోజులు అమెరికాకి పూర్తి వ్యతిరేక భావనల్ని కలిగి ఉన్నాడు. అంటే అమెరికాకు పాకిస్తాన్కి మధ్య చాలా దూరం పెరగడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ చైనాకు చాలా దగ్గర అయ్యాడు, BRI అండ్ CPEC కోసమని, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఓకే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోసమని. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నంతకాలం చైనాకు దగ్గరైన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ని కూలదోసి షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయిన తర్వాత అమెరికాకి మళ్ళీ దగ్గర అయ్యాడు. చూస్తున్నారా మీరు? ఈక్వేషన్స్ మారిపోయినాయి ఇంతకు ముందుతో పోల్చితే. అఫ్కోర్స్ చైనాతో కొంత దగ్గరలోనే ఉన్నారు, మరీ దూరం కాలేదు. బట్ అమెరికాతో మాత్రం ఇంతకు ముందు ఉన్నంత వ్యత్యాసం లేదు. డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్లో ఉన్నప్పుడు భారత్తో సఖ్యత ప్రదర్శించాడు, పాకిస్తాన్ దూరం పెట్టారు. అదే టైంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్ పట్టించుకోలేదు, అమెరికా అది ఇదని మాట్లాడుతూ వచ్చాడు. సో మీరు అది చూస్తే నెక్స్ట్ కౌంటర్ ప్రొడక్టివ్ ఆపరేషన్స్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఉంది, శ్రీలంక ఉంది. శ్రీలంకలో రాజపక్స కుటుంబం పూర్తిగా చైనాకు అనుకూలమైన ధోరణిలోకి వెళ్ళింది ఒక టైంలో. అక్కడ అప్రైజింగ్ వచ్చింది, అక్కడ ప్రభుత్వాన్ని మార్చేశారు, అక్కడ రెజ్యూమ్ చేంజ్ జరిగింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా, మనం అనుకుంటాం భారత్కి మాత్రమే ఆమె దగ్గర అని, కాదు, ఆమె చైనాకు కూడా చాలా దగ్గర. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఫారెన్ అఫైర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా అంటే చైనాకి చాలా పోర్టుల్ని ఆమె ఇచ్చేసింది డెవలప్మెంట్ కోసం. ఆమె ఇంకా చెప్పాలంటే చాలా ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వాటన్నిటిని చైనాకి అప్పచెప్పింది. చైనాకి చాలా అవకాశాలు ఇచ్చింది షేక్ హసీనా. ఓకే, అదే టైంలో షేక్ హసీనాను కూలదోసిన తర్వాత అమెరికన్ లాబీ పనిచేసింది, అక్కడ మొహమ్మద్ యూనస్ వచ్చాడు. సో నేపాల్లో కూడా అదే పరిస్థితి. నేపాల్ KP శర్మ ఓలీ చైనా కంట్రోల్లో ఉండే, ఇప్పుడు బాలెన్ షా వచ్చాడు. అమెరికా డీప్ స్టేటే కదా జెన్జీ ప్రొటెస్ట్లు వెనకాల నడిపించింది. సో అంటే ఇది లెక్కన చూస్తే ఈ రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్, ఒకవైపు ఒకరేమో చైనా ఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే, చైనానేమో ఆ నాయకుడిని తన వైపు లోబరుచుకొని, ఆ నాయకుడు నా మాట వింటాడు, ఆ నాయకుడికి ఫండ్ చేస్తారు, నాయకుడితో నడిపిస్తారు. అమెరికా ఎలా ఉంటుందంటే ఆ నాయకుడిని పక్క తీసేసి ఒక కొత్త నాయకుడిని తీసుకొచ్చి పెడుతుంది. సో ఈ కౌంటర్ ప్రొడక్టివ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఒకరికొకరు కౌంటర్ చేసుకుంటూ నడుస్తున్నది. దీంతో పాటు ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో వచ్చినప్పుడు కానీ, ఈ ఇరాన్ యుద్ధం టైంలో చైనాని టార్గెట్ చేయడం కానీ, ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి టైం కానీ, సో ఓవరాల్గా చూస్తే ఒక బిగ్ గేమ్లో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇంత వోలటైల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఇంత సంక్షోభ స్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిణామాలు ఇంకెటెళ్తాయో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. సో అందుకే మోదీ గారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనే ఉద్దేశంతో డైరెక్ట్గా బోల్డ్గా ప్రజల ముందు కొన్ని సూచనలు పెట్టారు. మీరు ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించుకోండి, మీరు గోల్డ్ కొనొద్దు, మీరు ఫారిన్ టూర్స్కి వెళ్ళొద్దు, ఇట్లాంటి కొన్ని సూచనలు చేశారు. వాటి సూచనలకే ఆగిపోతాయని నేను అనుకోవట్లేదు, వాటికి కావాల్సినటువంటి నిర్ణయాలు కూడా కొన్ని రోజుల్లో వస్తాయని నేను అనుకుంటున్నా. క్యాబినెట్ భేటీ జరగబోతోంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఫ్యూయల్ ప్రైజెస్కి సంబంధించి ప్రైస్ హైక్ చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చు, గవర్నమెంట్ పెరగడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది నాకు తెలిసినంత వరకు అయితే. రెండోది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని ఒక గైడ్ లైన్స్ రూపంలోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గైడ్ లైన్స్ లాగా IT కంపెనీస్కి, ఏదైనా కంపెనీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మూడోది ఏంటంటే, ఈ ఫారిన్ టూర్స్ వీటికి సంబంధించి ఉన్నప్పుడు ఫారిన్ టూర్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం అని ప్రైస్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఈవెన్ ఫ్లైట్ ఛార్జెస్ కూడా విపరీతంగానే పెరుగుతాయి. గోల్డ్కి సంబంధించి చూస్తే గోల్డ్ మీద డ్యూటీ పెంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, ఇంపోర్ట్ డ్యూటీ పెంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో గోల్డ్ రేట్లు కూడా పెరగవచ్చు. సో
సో మెనీ ఆస్పెక్ట్స్. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బాధ్యతాయుతంగా కొన్ని విషయాల్లో మాత్రం దేశం ఇంపార్టెంటా మనం ఇంపార్టెంటా అని మాత్రం ఆలోచించాల్సిన టైం ఇది. ఓకే, అయితే సాయి గారు, ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తున్నట్టుగానే కనబడుతుంది. అలాంటి కలయికగానే చూడాలి. ఇప్పుడు మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు డెఫినెట్గా దీంతో ఇంటర్ కనెక్ట్ అయినట్టుగా డెఫినెట్గా కనెక్ట్ అయింది. ఈ చర్యల ద్వారా ఇది కేవలం మనకి డిఫెన్సివ్గానే ఉపయోగపడతాయా, లేకపోతే వీళ్ళకి చెక్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉండేంత స్థాయిలో ఉంటుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంకొకరికి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో మనం లేము, ఇంకా అంత దూరం రాలేదు మనం. బట్ ఫస్ట్ మనం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యంగా. ఎందుకంటే బికాస్ ఆయిల్ క్రైసిస్ అనేది మన ఇప్పుడు వచ్చిన క్రైసిస్ కూడా మన చేతిలో ఉన్నది కాదు, మనం చేసింది కాదు. ఫోర్త్ పొజిషన్లో ఉన్నటువంటి భారతీయ ఎకానమీ 6th పొజిషన్కి ఎందుకు వచ్చింది అని అంటే సింపుల్ ఫండా, దీంట్లో ఏం లేదు. ఏంటంటే డాలర్ స్ట్రెంగ్తన్ అయింది, రూపీ వీకెన్ అయింది. ఆటోమేటిక్గా డాలర్లోకి కన్వర్ట్ చేసినప్పుడు, అంటే మీరు $100 అనంటే ఎంత, ఇప్పుడు $1000 అనుకోండి, 95,000 వచ్చేది. ఇంతకుముందు 90,000 వచ్చేది, ఇప్పుడు 95,000 వచ్చింది, అంతే కదా. $100లకు 5,000 పెరిగిందా లేదా, మారిందా లేదా? అట్లా లెక్కేస్తే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వ్యత్యాసం వస్తుంది కదా, వాల్యూ తగ్గినట్టే కదా. వాల్యూ తగ్గినప్పుడు అక్కడ పౌండ్తో వాల్యూ పెరిగినప్పుడు, బేసికల్లీ యూకే ఎకానమీ కానీ మిగతా ఎకానమీలు పెరిగినప్పుడు, డాలర్ ఎక్స్చేంజ్ రేట్లోకి మారినప్పుడు ఇండియన్ కరెన్సీ, ఇండియన్ ఎకానమీ పడిపోయినట్టు. మన గ్రోత్ రేట్ సేమ్ ఉంది, మనం 6.57% గ్రోత్ రేట్తో మనం పోతున్నాం. గ్రోత్ రేట్లో ఏం డిఫరెన్స్ లేదు. మన ప్రొడక్షన్ అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. మన ఆహారానికి లోటు లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం మన ఎక్స్చేంజ్ రేట్లో మన వాల్యూ తగ్గింది. దట్ డజంట్ మీన్ భారత్ తగ్గినట్టు కాదు, ఓకే, నంబర్స్లో తగ్గినట్టు. అయితే రెండోది ఏంటంటే, అఫ్కోర్స్ ఈ నెంబర్స్ చాలా కీలకం అవుతాయి. నెంబర్స్ ఎందుకు కీలకం అవుతాయనంటే, ఇంపోర్ట్స్, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్లోకి మీరు ఇందాక అన్నారు, ఇంపోర్ట్స్ మనం ఎక్స్పోర్ట్స్ చేసేటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ రెవెన్యూ ఉందనుకోండి, ఎక్స్పోర్ట్స్ కిందకి వస్తుంది. నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు డాలర్ వాల్యూ పెరగడం వల్ల లాభమే, నష్టం కాదు. $1,000లకు యూట్యూబ్ పే చేసే డబ్బులు ఇంకొంచెం ఎక్కువ వస్తాయి ఇంతకుముందు వచ్చిన దానికంటే, రూపీ పడిపోతే. నో, వీ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. నేనైతే అట్లా ఆలోచించట్లేదు. అందుకే మొత్తం తగ్గ రూపీ బలపడాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు ఆ ఫారిన్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఎన్ఆర్ఐలకి రూపీ పడిపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇండియాకి పంపించడానికి అవకాశం ఉంటుంది. రేట్ కదా తక్కువ కదా. అయితే దానివల్ల రేటు తగ్గిందని మనం అనుకుంటాం, కాదు. ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇక్కడ రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు మళ్ళీ అక్కడికే వస్తుంది. నువ్వు ₹10 వచ్చే వస్తువు ₹20 వచ్చింది అనుకోండి, ఇక్కడ నీకు ఎక్స్చేంజ్ రేట్లో పెరిగింది కదా, ఎక్కువ డబ్బులు వచ్చాయి అనుకుంటే కుదరదు కదా, ఇక్కడ ఎక్కువ రేటు పెరిగింది కదా. సో అంటే ఒక ఎకానమీ లెక్క అంతా కూడా ఎట్లుంటుందంటే, ఇది మసిపూసి మారేడికాయ చేసినట్టుగా అన్నీ ఇక్కడ నెంబర్ తగ్గితే అక్కడే నెంబర్ పెరుగుతుంది, అక్కడ నెంబర్ తగ్గితే ఇక్కడ నెంబర్ పెరుగుతుంది. ఇదంతా ఒక మేనేజ్ చేసేటువంటి వ్యవస్థ. నాకు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే, రిటైనింగ్ బ్యాలెన్స్ అని ఎంఆర్ వెంకటేష్ గారు ఒక పుస్తకం రాశారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ, సోషలిస్ట్ సొసైటీ కాదు, మనది ఒక డిఫరెంట్ భారతీయ కైండ్ ఆఫ్ ఎకానమీ మనం సృష్టించుకోవాలి అని. నిజంగా ఆలోచిస్తే భారతీయ ఎకానమీలో చూస్తే కోవిడ్ వచ్చినప్పుడు మిగతా దేశాలన్నీ ఇబ్బంది పడ్డాయి, మన దేశం ఇబ్బంది పడలేదు. వై? బికాస్ ఇబ్బంది పడలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహారానికి ఇబ్బంది పడలేదు. మనం బతకడానికి కావాల్సినటువంటి ఏవైతే కావాలనో అవన్నీ భారతదేశంలో మనం ప్రొడ్యూస్ చేసుకోగలం. 365 రోజులు కూరగాయలు మార్కెట్కి వస్తాయి, ఓకే, మన పంటలు మనకు పండుతాయి, మనకు కావాల్సిన తిండి మనం తినగలుగుతాం. మన భారతదేశంలోని ప్రజలు తినడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని మనం సంపాదించుకోగలం. ఎప్పుడైతే మనకు ఫ్రోజన్ ఫుడ్స్ కావాల్సి వస్తాయో, బయట నుంచి వచ్చినటువంటి ఇంపోర్టెడ్ గూడ్స్ కావాల్సి వస్తాయో, లగ్జరీ గూడ్స్ ఏవైతే కావాల్సి వస్తాయో, వీటన్నిటి విషయంలో మనకు బయట దేశాల మీద డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు అందుకే బంగారం అది లగ్జరీ. బంగారం అవసరమేం కాదు, కనీస అవసరం కాదు. బంగారం బయట నుంచి వచ్చేది, బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది. ఆ ఇంపోర్ట్ చేసుకునే దాన్ని మనం ఇక్కడ కొనుక్కుంటున్నాం, మనం డిమాండ్ని పెంచుతున్నాం. నువ్వు డిమాండ్ తగ్గించేస్తే ఆటోమేటిక్గా అక్కడ సప్లై తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు కదా. సో మనం డిమాండ్ పెంచకండి అని చెప్పి మోదీ గారు చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, డాలర్లు బయటకు వెళ్ళిపోతున్నాయి, డాలర్లు కొనాల్సి వస్తుంది, మన డాలర్ కరెన్సీ తగ్గుతోంది, అంటే రిజర్వ్స్ తగ్గుతున్నాయి. అది తగ్గినప్పుడు మనకు సమస్య అవుతుంది.
ఓవరాల్ దేశపు ఎకానమీ మీదనే ప్రభావం చూపుతుంది అనేది మోదీ గారి సూచన. సీలెచ్చి మనం అన్నంత మాత్రాన ఇప్పుడు ఇమీడియట్గా జరిగిపోవు. బట్ ఎస్, ఈ పరిణామాలు అంటే మోదీ గారు అంత ఈజీగా చెప్పరు. చెప్పే వాటికి ఏదో వెనకాల ఏదో రీజన్ ఉంటుంది. అండ్ రాబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చెప్పారా, ఆయనకున్న ఇండికేషన్స్ని బట్టి ఆయన ఈ మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రజలకు ఒక సూచన ఇచ్చే వరకు ఆయన వచ్చారంటే వెనకాల ఎంతో దీని మీద కసరత్తు జరిగి ఉంటుంది, బలమైన కారణమే ఉంటుంది ఖచ్చితంగా. ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేటువంటి ప్రయత్నం. మీరు అన్నట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చు, బంగారం ధరలు పెరగవచ్చు. ఆ రెండు పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఈ నిత్యావసర సరుకులు ధరలు ఇవన్నీ కూడా చాలా పెద్ద అన్నీ పెరుగుతాయి. ఒకదానికి లింక్ అనమాట, అది సప్లై చైన్ కదా, సప్లై చైన్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు యుద్ధం పరిస్థితి ఏంటి, ముగుస్తుందా ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికతోటి, లేకపోతే ఏమైనా ఇంకా తీవ్రతరం అవుతుందా? యుద్ధం ముగియాలని డొనాల్డ్ ట్రంప్కి మొన్నటిదాకా ఉంది. ఓకే, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ హార్మోజ్ బ్లాకేడ్ మొదలైన తర్వాత ఇరాన్ నష్టపోవడం ఎక్కువైంది. ఇప్పుడు అమెరికా కూడా కొంత అడ్వాంటేజెస్ పొజిషన్లోకి వచ్చింది కాబట్టి ఎంతో కాలం దీనిని ఇట్లాగే యుద్ధాన్ని నడపలేరు. సో చైనాకు వెళ్ళడానికి ముందు ఇదొక అస్త్రంగా ఇరాన్ యుద్ధాన్ని అమెరికా ప్రయోగించే అవకాశం ఉంది. సో చైనా అధినేత షీ జిన్పింగ్తో మాట్లాడడానికి ఇరాన్ యుద్ధం అనేది ఒక లీవర్గా కనబడుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని అక్కడ నెగోషియేట్ చేయడానికి ఉపయోగపడుతుందని డొనాల్డ్ ట్రంప్ భావించి ఉండవచ్చు. కానీ దీనికి చైనా తగ్గుతుందని నేను కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే తెలియని వాళ్ళు కదా, వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో అయితే ఒకటేంటంటే చైనాని ఇప్పుడు వీళ్ళకి ఇరాన్కి సపోర్ట్ చేయొద్దు అని చెప్పవచ్చు. డీల్ సెట్ అయింది అనుకోండి, ఒకవేళ ఇద్దరి మధ్య డీల్ కుదిరింది అనుకోండి, ఆ ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని అంటే మిగతా దేశాలన్నీ నష్టపోతాయి, డౌట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మింగేస్తారు అన్ని దేశాలని, అంతే కదా. వాళ్ళ ఇప్పుడు రేర్ ఎర్త్కి సంబంధించి చైనా దగ్గర ఆధిపత్యం ఉంది, టెక్నాలజీ విషయంలో అమెరికా దగ్గర ఆధిపత్యం ఉంది, ఎకానమీ విషయంలో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా చేయగలరు, ప్రపంచానికి నష్టమే. ఈ ఇద్దరు కలవకపోతే ఇంకో నష్టం, ఇంకో రకమైన నష్టం. కలవకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి సంక్షోభాలు నడుస్తూ ఉంటాయి, యుద్ధం కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఈ యుద్ధాన్ని వల్ల మనకు మెయిన్గా ఎనర్జీ క్రైసిస్ అనేది చాలా పెద్ద దెబ్బ. ఎనర్జీ విషయంలో మనం ప్రత్యామ్నాయాల్లోకి వెళ్ళకపోతే, పూర్తి ప్రత్యామ్నాయాల దిశగా అడుగులు వేయకపోతే, ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ మీద డిపెండెన్సీని మనం ఎంత ఫాస్ట్గా తగ్గించుకుంటే అంత ఫాస్ట్గా మనము వీటి నుంచి బయటపడతాం. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. 3 రోజుల తర్వాత పూర్తి అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఏం చర్చలు జరిగాయి, దాని ప్రభావం ఎలా ఉంటుంది మీ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ పైన. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.